బాపట్ల పట్టణం సూరిలంక రోడ్డులో ఈ నెల 15న పునఃప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, జనసేన సమన్వయకర్త నామన శివనారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షులు కొలపల శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం బాపట్ల 26వ వార్డులోని శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి పారిశుద్ధ్యానికి సంబంధించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ మరియు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్. ఈనాటి వార్తలు చదువుతున్నది మస్తాన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నివాసం లేకుండా జీవిస్తున్న ఎస్టీ బీసీల ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని ఆదుకో విషయంలో నిర్ణయం తీసుకోబోతోంది భారత పార్టీ బాపట్ల జిల్లా కన్వీనర్ పర్రే కోటయ్య అన్నారు. బాపట్ల మండలం అడవి పంచాయతీ సూరిలంక తీరంలో అనధికారిక కట్టడాలను తొలగించి అక్కడ ఉన్న గిరిజనులకు, పల్లికారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈరోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ను కోరామని పర్రె కోటయ్య అన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకుని వారికి తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ఇప్పటి ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరామని కోటయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కొచ్చెర్ల వినయరాజు, మచ్చ మేరమ్మ, వెంకాయమ్మ, నక్క నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పర్రే కోటయ్య. నేను జేబీఎంలో భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి గత ప్రభుత్వం సూరిలంక ప్రాంతంలో మా ఎస్టీ కుటుంబాలను రోడ్డును పడేసినవి, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ ప్రభుత్వంలో అయినా సరే మా ఎస్టీలకి సూరిలంక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పి నేను జేబీఎంలో భారత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సూరిలంక ప్రాంతంలో అనాగరిక కట్టడాలు, అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారైన సారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కలిసి అక్కడ అక్రమ కట్టడాలపై ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని మా ఎస్సీ ఎస్టీ పిల్లలకు, మా దళిత గిరిజనులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను జేబీఎంలో భారత పార్టీ కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ కరెంటు సదుపాయం లేదు, వాటర్ సదుపాయం లేదు. తక్షణమే మా గిరిజనులకు వాటర్ సదుపాయం, కరెంటు సదుపాయం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్.